ప్రజల్లా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన మన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో కలవరి ప్రేమ మన కుటుంబాలందరికీ కూడా ఆయన వాక్యం వినిపించాలని ఎంతో ఆశపడి మీ కుటుంబంలో నెమ్మది సమాధానం లేని పరిస్థితిలో ఉంటున్న మీకు మన తండ్రి అయిన యేసయ్య మాట్లాడి ప్రతి కుటుంబాన్ని ఆయన్ను అడగాలని, ఆయనతో పరిచయం చేస్తూ ఆయనకు స్తుతి స్తోత్రములు చేస్తూ మరి ఆయన నామమును బట్టి అనేక జనులకు వినిపించాలని, మిమ్మల్ని అందరినీ కూడా దేవుని సన్నిధిలో తన పిల్లలుగా వాడుకోవాలని ప్రభు మనకు అనుదినము నూతనమైన వాగ్దానంతో మాట్లాడుచున్నాడు. ప్రభు అయిన యేసయ్య ఈరోజు మనల్ని ప్రేమించి ఎపిసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనము, మీరు అడిగిన దానికంటే అధికముగా ఇచ్చును. మనము అడిగిన దానికంటే అధికముగా ఇచ్చును. ఈరోజు అడగాలి. ఏమడగాలి? ప్రభువా, నేను మార్పు లేని జీవితం జీవిస్తుండగా నా జీవితాన్ని మీరే మార్చని అడగాలి. ఈ లోకంలో ఏది అడిగినా వ్యర్థమే, కానీ ప్రభు అయిన యేసయ్యని అడగాల. మారు మనసు లేని పశ్చాత్తాపపడక నేను రక్షణ పొందక నీ నామానికి దూరంగా ఉంటూ నిన్ను స్తుతించక నిన్ను గణపరచక ఉంటున్న నాకు నేను అడిగే దానికంటే అధికముగా ఇచ్చే యేసయ్యా, మరి పరలోక రాజ్యంలో నేను ఒక వారసత్వుడిగా ఉండాలంటే, నీ బంగారు పాదముల దగ్గర నేను ఉండాలంటే ప్రభువా మీరే సాయం చేయాలని అడగాలి. అంతేకాకుండా రక్షింపబడి ఆరాధన నడుపుతున్నట్టు బిడ్డ, ఈరోజు మరి నీ కుటుంబంలో ఆరాధన నడుచుందంటే నజరేయుడు యేసుక్రీస్తు నామమే. కాబట్టి నువ్వు కూడా ఇంకొక కుటుంబం కూడా ఆరాధించే కుటుంబం మార్చాలి, అడగమని వాళ్ళకి నేర్పించాలి. మరి లోకములో ఉంటూ లోకస్తుడుగా ఉంటూ స్తుతించే యేసయ్యను స్తుతించటమే కానీ తర్వాత ఆయన చిత్తము, ఆయన కృప, ఆయన ఆలోచన, ఆయన తలంపులు లేకుండా జీవిస్తున్నట్టు ప్రతి ఒక్కరు కూడా నజరేయుడు యేసు నామములో ఏది అడగాలనో అది అడిగితే దానికంటే అధికముగా అనుగ్రహించి నీకు సంతోషం ఆనందము కలుగు చేస్తే నీ యేసయ్య ఈరోజు మాట్లాడుతున్నాడు. మరి ఆ యేసయ్యతో నువ్వు కలిసి ఉండాలంటే నీవు ఆయన చిత్తంలో, ఆయన కృపలో ఏది అడిగినా కూడా ఆయన ఇస్తాడు. అందుకంటున్నాడు కదా, భూమి మీద ఏమి చింతిస్తావు? చింతించటం వలన ఒక మూరుడు జాచి చేసుకోగలవా? మూరుడు తక్కువ చేసుకోగలవా? లేదు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు ఈ ఆలోచన? ఈ లోకములో దురాలోచనలో చేసుకొని జీవించుట కంటే జీవము గల దేవుడిలో నువ్వు సత్యమును గుర్తెరిగి ఆయన చిత్తములు ఏది అడగాలనో అడుగుట్టు ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని నామములో మహిమపరుచుకుంటూ విజయం సాధించితే నీ తండ్రి సంతోషిస్తాడు, నువ్వు కూడా సంతోషిస్తావు. అనేక జనులకు వెలుగుగా ఉంటావు. చీకటిలో ఉండి ఎన్ని పనులు చేసినా అది పనిగా కనిపించదు. వెలుగులో ఉండి పని చేస్తే అది దేవునికి ఆనందంగా ఉంటుంది. అనేక జనులు చీకటిలో ఉండి కూడా దేవుని నామం మయంపరచాలనుకుంటున్నారు. చీకటిలో ఉండి కూడా ఆయన అడగాలనుకుంటున్నారు. చీకటిలో ఉండి నువ్వు అడుగుట వలన వ్యర్థమే కదా. వెలుగును నువ్వు ధరించుకొని అడిగితే నీ తండ్రి వెలుగుగా వచ్చి నిన్ను లోకానికి ఒక దీపస్తంభముగా నిలబెట్టి ఆయన అనేక జనులకు సువార్త చేయటానికి నీలో ఉన్న పరిస్థితిని చేంజ్ చేసి, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కదా, సమస్తము సాధ్యమే కదా. కథను చేంజ్ చేసి యేసయ్య ఈరోజు నీకు నాకు చెప్తున్నాడంటే, ఈరోజు దైవ చిత్తముతో దైవ కృపతో మరి అనేక జనులు ఆయన ఆరాధిస్తున్నారు, ఫలము పొందలేకపోతున్నారు. కారణం ఏమిటో? ఆయన నామములో పరిపూర్ణమైన హృదయం కలిగి అడగాలన్నాడు. తట్టుడు తెరవబడినాడు, వెతుకుడు దొరకబడినాడు. మరి ఎతుకుతున్నామా? తట్టుతున్నామా? ఏమడుగుతున్నాము? ఆయన్ను ఏ హృదయముతో అడుగుచున్నాము? పరిపూర్ణమైన హృదయముతో పూర్ణ మనసు కలిగి యేసయ్యను ఏదడిగినా ఆయన ఇయటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము అనుదినము నూతనమైన ప్రార్థనతో మునిగి తేలుతున్నామే, కానీ దాంట్లో శక్తి, బలము, నీతి వస్త్రములు ధరించుకున్న బిడ్డ, ఆ నీతి వస్త్రం ఆయన వచ్చేంత వరకు ఉండాలి. ఎందుకంటే ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు రక్షింపబడినట్టి నీవు ఆ రక్షణ, ఆయన నిన్ను రక్షించుకున్న నీ తండ్రికి నువ్వు ఆయన చెప్పిన ఆజ్ఞని దాచిపెట్టుకొని ఏ కొరత ఉంటే ఆయన అడగాల. ఆజ్ఞకు లోబడి ఉండి అడగాలి.
ఆజ్ఞకు లోబడకుండా నువ్వు ఏది అడిగినా వ్యర్థమే కదా. కాబట్టి ఈరోజు మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో కలువరు ప్రేమలో అనేక జనం ఆయన నామాన్ని గణపరుచుకుంటూ ఆయన చిత్తాన్ని అనుగ్రహించుకుంటూ ఆనందం సంతోషముతో మరి అనుదినము నూతనమైన ప్రభు మనతో మాట్లాడుతాడంటే ఆయన కృపే కదా. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవగల తండ్రి ప్రభువా, అయా మేము అడిగినది ఏదైనా కానీ నా ప్రభు అధికమగా ఇచ్చేవాడు గనక పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నా ప్రభు అడుగుటు వారిగా మమ్మల్ని మీరు సహాయం చేయండి. అడిగి నా ప్రభు పొందుకుంటే భాగ్యం దయచేయండి. నా లోకంలో ఎంతరో ఉన్నారు ఆ ప్రభు, చీకటిలో నుంచి నిన్ను అడగాలనుకొని ప్రయత్నిస్తున్నారు కానీ అది పొందుకోలేకపోతున్నారయ్యా. యేసయ్యా, ఇదిగో నా ప్రభు ఆలస్యమైన కూడా అద్భుతము అమృతముగా మీరు చేసే అద్భుత కార్యములు ఎన్నో గొప్పవి ఉంటున్నాయి కనుక ఆ కార్యములను ప్రతి కుటుంబానికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.